స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్. హర్మూజ్ జలసంధి దగ్గర ఒక ప్రక్క ఇరాన్, మరొక ప్రక్క అమెరికా, ఇజ్రాయెల్. వీరిద్దరికి మధ్యలో యుద్ధం. మరొక ప్రక్క రక్తపు మడుగులో ముంచి తీసిన వస్త్రము వలెయున్న ఎర్రని వస్త్రము ధరించుకున్న వ్యక్తి. అదేంటి మధ్యలో ఈయనెవరు? ప్రవచనాలు నెరవేరే స్థలం దగ్గర సిద్ధముగా ఉన్నారు. వధ కోసం. వధ కోసమా? అవును. ఆయన ఎవరు? ఇరాన్ ఎందుకు ఈ స్థలంలో ఇన్వాల్వ్ అవుతుంది? ఈ స్థలం ఏంటి? తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడాలి. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒకే ఒక్క సన్నని సముద్ర మార్గం గుండా చూస్తూ ఉన్నాయి. భయంతో చమురు అంటే ఆయిల్ తీసుకువెళ్ళే ట్యాంకర్లు, ఓడలపైన ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, దరిదాపుగా 16 నుంచి 19 ఓడలను ధ్వంసం చేసింది. ఆ సన్నని దారి మూసుకుపోతే మీ ఇంట్లో లైట్ వెలగదు, మీ వాహనం కదలదు, ఇండస్ట్రీస్ ఉండవు. అదే హర్మూజ్ దగ్గర యుద్ధం వరల్డ్ వార్ స్థాయికి వెళ్తే ఆయిల్ సప్లై ఆగిపోతుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది, పెద్ద దేశాలు యుద్ధంలోనికి వస్తాయి, మిడిల్ ఈస్ట్ మొత్తం యుద్ధభూమి అవుతుంది, ప్రపంచ ప్రజలు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటారు, న్యూక్లియర్ వార్ ప్రమాదం ఉంటుంది. అదే హర్మూజ్ జలసంధి, స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ అంటారు. అయితే ఈ భౌగోళిక ఉద్రిక్తల వెనుక 2700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త రాసిన ప్రవచనాలు కలవరపెడుతూ ఉన్నాయి. ఆ ప్రవచనంలో ఉన్న బొస్రా అనే ఒకే ఒక మాట ఇజ్రాయేలు దేశంలో ప్రముఖ రబ్బీస్, వెబ్సైట్స్, ప్రొఫెసీ ఛానల్స్ మెయిన్ లైన్గా వాడుతూ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ వధ జరుగుతుంది, మెస్సయ్య రాక అతి సమీపమని చెబుతూ ఉన్నారు. అసలు యెషయా గ్రంథంలో ఏముంది? నేటి ఇరాన్ తీరం, హర్మూజ్ జలసంధికి సంబంధం ఏంటి? అర్మగిడ్డన్ వార్ అని చెప్పబడే మహా అంత్యకాల యుద్ధం ప్రారంభ సూచనల? మరీ ముఖ్యంగా యెషయా గ్రంథంలో వ్రాయబడిన యెహోవా ఖడ్గము రక్తముతో నిండి ఉండడం, బొస్రాలో బలి, ఎదోములో గొప్ప సంహారము, ఇలాంటి భయంకరమైన దేవుని మాటలు దైవ తీర్పులుగా భూమి మీదకు వచ్చే సమయం ఇదే అని కొందరు చెబుతూ ఉన్నారు. ఇవే మాటలు రిపీటెడ్గా బైబిల్లో 3 చోట్ల వ్రాయబడి ఉండడం, అదీకాక ప్రకటన గ్రంథము కూడా దానిలో ఉండడం వలన ఈ విషయం మీద మరింత ఆసక్తి కలుగుతుంది. బైబిల్ ప్రవచనాలు, ప్రస్తుత యుద్ధ వార్తలు కలిపి ఈరోజు మనం విశ్లేషించుకుందాం. ఒక్క వీడియోని మీ దగ్గరికి తీసుకుని రావడానికి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయవలసి వస్తుంది. అది బైబిల్కి సంబంధించిన ప్రవచనాలకి తగినదో కాదో అని సత్యవాక్యం మాత్రమే సరిపోల్చి మీ దగ్గరికి తీసుకొని రావాలి. మీరు జస్ట్ ఒక్క లైక్ చేయడం ద్వారా ఈ వీడియో చాలామందికి చేరుతుంది. అదేవిధంగా ఇలాంటి అంత్యకాల సమాచారము మీకు అందిస్తూ ఉంటాం కాబట్టి మన స్వరూప్ బీపీఎస్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీ క్రైస్తవ గ్రూప్స్లో షేర్ చేయండి. సరే, విషయంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము మొదటి 6 వచనాలలో బైబిల్లో అత్యంత శక్తివంతమైన మరియు గంభీరమైన ప్రవచనాలలో ఒకటి. ఇక్కడ దేవుడు ఒక యుద్ధ వీరునిగా, ద్రాక్షగానుగును తొక్కే వానిగా చిత్రీకరించబడ్డాడు. దీని వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక మరియు చారిత్రాత్మక అర్థాలను పరిశీలిద్దాం. ఎదోము మరియు బొస్రా. ఈ అధ్యాయం ఒక ప్రశ్నతో ప్రారంభమవుతుంది. ఎదోము నుండి రక్తవర్ణములు గల వస్త్రములు ధరించుకొని బొస్రా నుండి వచ్చుచున్న ఇతడు ఎవరు? ఎదోము ఇజ్రాయేలీలకు శత్రువులైన యాషావు వంశస్థులు ఈ ఎదోమీలు. బొస్రా ఎదోము యొక్క ముఖ్య పట్టణం బొస్రా. ఈ వచనంలో ద్రాక్ష గానుగ కనిపిస్తోంది, న్యాయ తీర్పుకు చిహ్నం. ఇక్కడ ద్రాక్ష పండ్లు దేవుని మీద తిరుగుబాటు చేసిన పాపులకు లేదా జనములకు సాదృశ్యం. వాటిని తొక్కడం అంటే దేవుని పరిశుద్ధమైన కోపము లేదా న్యాయ తీర్పు వారి మీదకి వస్తుంది అని అర్థం. యెషయా 63:3లో ఇది ఒక చాలా ముఖ్యమైన వాక్యం. అర్థం ఏంటంటే ఈ తీర్పు దేవుని స్వంత కార్యం, మనుషులు చేయలేరు, దేవుడే న్యాయ తీర్పు అమలు చేస్తాడు. అందుకే వాక్యం చెబుతుంది, నా కోపముతో నేను వారిని తొక్కి తిని. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి, వ్రాత్ కోపము, ఫ్యూరీ క్రోధము. ఇవి దైవిక తీర్పు. ఎరుపు రంగు వస్త్రాలు ఏంటి? రక్తం మరియు విజయం. ప్రశ్న అడిగే వ్యక్తికి ఆయన వస్త్రాలు ఎందుకు ఎర్రగా ఉన్నాయో అర్థం కాలేదు. దానికి దేవుడు ఇచ్చే సమాధానం గంభీరమైనది. ఆ ఎరుపు రంగు ద్రాక్షరసం కాదు, అది శత్రువుల రక్తం. ఇది మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభుల వారు 2వ రాకడలో
చేసే యుద్ధానికి ముంగుర్తు గుర్తు. ప్రకటన 19:13-15 వచనాల్లో యేసుక్రీస్తు రక్తంలో ముంచబడిన వస్త్రము ధరించుకొని సర్వశక్తిమంతుడగు దేవుని తీక్షణమైన ఉగ్రతను ద్రాక్షగానుగను త్రొక్కును అని వ్రాయబడి ఉంది. ఎందుకు ఈ ఉగ్రత? ప్రతీకార దినము. తన ప్రజలను హింసించిన వారిపై ఆయన న్యాయ తీర్పు తీర్చును. తన వారిని రక్షించడానికి ఆయన ఈ యుద్ధం చేస్తున్నాడు. ఈ వచనాలు చదవడానికి భయంకరంగా అనిపించిన దేవుడు తన ప్రజల పక్షాన నిలబడి శత్రువులను ఓడిస్తాడనే ధైర్యాన్ని ఇస్తాయి. ఇప్పటి వరకు మీరు వినిన ఈ మాటలు అర్మగిడ్డోన్ యుద్ధం గూర్చి ఇది భూమి మీద ఫైనల్ వారిగా చెప్పబడుతూ ఉంది. మూడవ ప్రపంచ యుద్ధం జరిగిన 7 సంవత్సరముల తరువాత ఇది జరుగుతుంది. ఇది దేశాలకు దేశాలకు మధ్య యుద్ధం కాదు, దేశాలకు దేవునికి మధ్య యుద్ధం. ఇప్పుడు చెప్పిన ఆ భయంకర ఫైనల్ వారికి దారి తీసే పరిస్థితులు హర్మోజు జలసంధి దగ్గర ప్రారంభమయ్యాయి అని యూదుల రబ్బీస్ చెబుతూ ఉన్నారు. యుద్ధం ఎలా ప్రారంభమైంది? ప్రస్తుతం హర్మూజు జలసంధి దగ్గర జరుగుతున్న పరిస్థితులు తెలుసుకోకపోతే బైబిల్ ప్రవచనం అర్థం కాదు. అందుకే ప్రస్తుతం హర్మూజు జలసంధి దగ్గర నిజంగా ఎలాంటి టెన్షన్ పరిస్థితి ఉంది, ఇప్పుడేమి జరుగుతుందో తాజా సమాచారం ఆధారంగా సింపుల్గా చూద్దాం. 2026 ఫిబ్రవరి చివరిలో అమెరికా ప్లస్ ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు చేశారు. దానికి ప్రతిగా ఇరాన్ మిడిల్ ఈస్ట్లో మిసైల్ దాడులు, డ్రోన్ దాడులు, సముద్ర దాడులు ప్రారంభించింది. అంత మాత్రమే కాకుండా హర్ముజ్లో నౌకలపై కూడా దాడులు చేస్తుంది. హర్ముజ్ గుండా వెళుతున్న చమురు ట్యాంకర్లు, వ్యాపార నౌకలపై దాడులు జరిగాయి. రిపోర్ట్స్ ప్రకారం కనీసం 16 నుండి 19 నౌకలు దాడికి గురయ్యాయి. కొంతమంది సిబ్బంది చనిపోయారు. చాలా నౌకలు అక్కడికి వెళ్ళడం ఆపేశాయి. ఇరాన్ ఏం చేసింది? ఇరాను ఇలా హెచ్చరించింది: మా శత్రువుల నౌకలు హర్ముజ్లో వెళ్ళలేవు. ప్రత్యేకంగా అమెరికా నౌకలు, ఇజ్రాయెల్ నౌకలు అక్కడికి రావద్దని చెప్పింది. కొన్ని చోట్ల సముద్రంలో మైన్ బాంబులు పెట్టడం, చిన్న పడవలతో ట్యాంకర్లను దాడి చేయించడం జరుగుతుంది. ఇది ప్రపంచం మీద ప్రభావం చూపిస్తుంది. హర్మోజులో సమస్య వచ్చాక ప్రపంచ చమురు సరఫరా 20% ప్రభావితమైంది. నౌకల ట్రాఫిక్ 90% తగ్గింది. ఆయిల్ ధరలు $100 పైగా పెరిగాయి. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఇది బలమైన ప్రభావం చూపించిందని తెలుసుకోవాలి. హర్ముజ్ను బైబిల్ ప్రవచనాలతో ఎందుకు కలుపుతున్నారు? ప్రస్తుత యుద్ధ పరిస్థితి చూసాము కదా. మన ముందు మాట్లాడుకున్న అర్మగిడ్యోన్ వారికి హర్మోజ్ జలసంధికి ఏంటి సంబంధం? అది తెలుసుకోవాలి. మరో ప్రవచనం పరిశీలించాలి. యెషయా గ్రంథము 34:6లో యెహోవా ఖడ్గము రక్తమయ మగును, బొస్రాలో యెహోవా బలి జరుగును, ఎదోము దేశంలో ఆయన మహాసంహారము చేయును. ఈ వాక్యంలో 3 ముఖ్యమైన పదాలు ఉన్నాయి. 1 యెహోవా ఖడ్గము, 2 బొస్రా, 3 ఎదోము. మొదటిది చూద్దాం. యెహోవా ఖడ్గము రక్తంతో నిండి ఉన్నది. ఇది అక్షరానుసారమైన ఖడ్గం కాదు, కేవలం అలంకారిక భాషలో వ్రాయబడినది కాదు. బైబిల్ ఇక్కడ వాడిన ఖడ్గం అనే పదము ఒక మహాసంగ్రామము లేదా యుద్ధానికి ప్రతీక. దీని అర్థం దేవుడు ఒక పెద్ద యుద్ధం అనుమతిస్తాడు, కొన్ని కోట్ల మంది చనిపోతారు. అది దేవుని తీర్పు లాంటి యుద్ధం. బైబిల్ వ్యాఖ్యానాలు చెబుతూ ఉన్నాయి. యెషయా 34:6 యెహోవా ఖడ్గము రక్తమయ మగును, అది క్రొవ్వు చేత కప్పబడును, గొర్రెపిల్లల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేతను, పొట్టేళ్ల మూత్ర గ్రంథుల మీది కొవ్వు చేతను కప్పబడును. ఇక్కడ వాడుతున్న పదాలు గొర్రెపిల్లలు, మేకలు, పొట్టేళ్ళు. ఇక్కడ ప్రవక్త జంతువుల గురించి మాట్లాడడం లేదు. సమాజంలోని సాధారణ సైనికుల నుండి ఉన్నత స్థాయి అధికారుల వరకు, సామాన్యుల నుండి చక్రవర్తుల వరకు దేవుని తీర్పు నుండి ఎవరూ తప్పించుకోలేరని, అందరూ చస్తారని దీని అర్థం. సరే, బైబిల్ బొస్రా మరియు ఏదోము గురించి చెబుతుంది కదా. మరి దీనికి పర్షియన్ గల్ఫ్కి కనెక్షన్ ఎక్కడుంది? రబ్బీలు ఎందుకు దీన్ని అక్కడితో పోలుస్తున్నారు? ఇప్పుడు మనం మ్యాప్లోనికి వెళ్ళి చూద్దాం. రబ్బీల విశ్లేషణ. రబ్బీలు అంటే ధర్మశాస్త్ర బోధకులు. బొస్రా నుండి హర్మూజ్ వరకు ఇక్కడే ఒక ఆసక్తికరమైన మలుపు ఉంది. 400 ఏళ్ల క్రితం ప్రసిద్ధ యూదు రబ్బీ షామ్యుయల్ లనియాడో ఒక సంచలన వ్యాఖ్యానం చేశారు. దాంట్లో కొన్ని లింక్స్ ఉన్నాయి. లింక్ 1, యెషయా చెప్పిన బొస్రా కేవలం జార్డాన్ ప్రాంతానికే పరిమితం కాదు. లింక్ 2, ఆయన విశ్లేషణ ప్రకారం బొస్రా అంటే నేటి ఇరాక్ సరిహద్దులోని బొస్రా ప్రాంతం. బొస్రా అనేది పర్షియన్ గల్ఫ్కు ప్రధాన ద్వారం. ఈ గల్ఫ్ ముఖద్వారమే మనకు తెలిసిన హర్మూజ్ జలసంధి.
స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్. ప్రస్తుతం ఇప్పుడు యుద్ధం జరుగుతున్న ప్రాంతం అదే. మిడిల్ ఈస్ట్‌లో పెద్ద యుద్ధం అక్కడ ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. ఇజ్రాయెల్ వెబ్‌సైట్స్ ఎందుకు అలర్ట్ అవుతున్నాయి? నేడు ఇజ్రాయెల్ 365 న్యూస్ వంటి సంస్థలు ఈ ప్రవచనాన్ని ఎండ్ టైమ్ ప్రాఫెసీగా చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే యెహెజ్కేలు 38వ అధ్యాయంలో చెప్పబడిన పర్షియా నేటి ఇరాన్ కాబట్టి. ఈ హర్మోజు ప్రాంతానికి అతిపెద్ద రక్షణ గోడలా ఉంది. కొన్నిసార్లు ఇరాన్ ఇలా హెచ్చరిస్తుంది, మా మీద ఆంక్షలు పెడితే హర్మూజ్ను బ్లాక్ చేస్తాం. అంటే నౌకలు వెళ్లకుండా ఆపడం, మైన్స్ పెట్టడం, మిలిటరీ టెన్షన్స్. అలా జరిగితే ఆయిల్ సప్లై ఆగిపోతుంది, ఆయిల్ ధరలు ప్రపంచంలో పెరిగిపోతాయి, పెద్ద యుద్ధానికి అవకాశం ఉంటుంది. మూడవ ప్రపంచ యుద్ధము, అర్మగెడ్డోన్ యుద్ధంలో ఇరాన్ ఉంటుంది అని దేవుడు చెప్పిన ప్రతి మాట ఇప్పుడు నెరవేర్పులోనికి వస్తున్నట్లు కనిపిస్తుంది. దేవుడు చెప్పిన అదే స్థలములో దేవుడు చెప్పిన అదే ఇరాన్ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇక్కడ జరిగే యుద్ధం గోగు మాగోగు యుద్ధానికి నాంది కావచ్చు అనేది వారి బలమైన వాదన. క్రైస్తవులు కాదు, దానికోసం ఇజ్రాయేలు దేశమే మాట్లాడుతుంది అంటే ఇది ఎంత పెద్ద విషయమో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రవచనం యొక్క సంపూర్ణ నెరవేర్పు అనడం లేదు, కానీ ఆ యుద్ధానికి ముందు జరిగే పురిటి నొప్పులుగా భావించవచ్చు. ఆయన ధరించిన వస్త్రం రక్తంలో ముంచబడినది. యూదులు మెస్సయ్య అంటారు, క్రైస్తవులు యేసయ్య అంటారు, కానీ రెండు ఒకటే. ఆ యేసయ్య రెండవ రాకడలో వచ్చే ముందు జరిగే జడ్జిమెంట్ సీన్. ఈ మాటకు ఇంత ప్రాధాన్యం రావడానికి ఈ మాటలు ఒకే సీన్ 3 చోట్ల కనిపిస్తుంది. యెషయా 34, యెషయా 63, ప్రకటన 19లో అర్మగిడ్డోన్ వార్ అని పిలువబడే ఫైనల్ వార్ ముందు దేవుడు ఎదోము దేశంలో ఉన్న బొస్రాకు విధించే తీర్పు దీని అర్థం. అర్మగిద్యోన్ యుద్ధం కేవలం మెగుద్దో లోయకే పరిమితం కాదు. ఇజ్రాయేలు ఉత్తర సరిహద్దు నుండి దక్షిణాన ఉన్న ఎదోము, బొస్రా వరకు ఈ తీర్పు విస్తరిస్తుంది. అంటే శత్రువుల సంహారం హర్మూజ్ వంటి వ్యూహాత్మక ప్రాంతాల నుండి మొదలై యెరూషలేము వరకు కొనసాగే మహాయుద్ధ క్రమం అది. చూడండి, మన కళ్ళ ముందే ఈ ప్రవచనాలన్నీ ఎంత త్వరగా నెరవేర్చబడిపోతూ ఉన్నాయో. ఈ అర్మగిడోన్ యుద్ధానికి ప్రపంచమంతా, భూమి, రాజకీయాలు అన్నీ ఎలా ప్రిపేర్ అయిపోతున్నాయో చూసారా? ఇక్కడ మీరు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి. భూమి మీద ఈ అర్మగిడోన్ వార్ జరగడానికి 7 సంవత్సరాల ముందుగానే దేవుని సంఘం రహస్య రాకల్లో ఎత్తబడుతుంది. ఈ అర్మగిడోన్ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది, మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది, క్రీస్తు విరోధి ఎప్పుడొస్తాడు అని బైబిల్ చెప్పిన కొన్ని సూచనల ప్రకారంగా చెబుతున్నప్పుడు చాలామంది ఈ విధంగా అడుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఏ రోజున వస్తారో అది ఎవరికీ తెలియదు, మీరు ఎలా చెబుతున్నారు అని. అవును, నేను కూడా ఎక్కడ డేట్ చెప్పలేదు, పలానా తారీఖున వస్తారని కూడా చెప్పలేదు, కానీ దేవుడు సూచనలు ఇచ్చారు. కాలాలను చూడమని చెప్పి అన్నారు. వాటిని బట్టి చూసినప్పుడు, దేవుని వాక్యాన్ని పరిశీలించినప్పుడు ఆయా కాలాలు మనకి తెలుస్తాయి. ప్రపంచమంతా రాజకీయాలన్నీ అర్మగిడ్డోన్ యుద్ధానికి ప్రిపేర్ అవుతూ ఉంటుంటే మనమైతే యేసే రాకడకు ప్రిపేర్ అవ్వాలి. దానికంటే యేసుక్రీస్తు ప్రభువారి రాకడ మరింత దగ్గరగా ఉంది. ఈ ర్యాప్చర్ అయిన రహస్య రాకడ జరిగిపోయిన తరువాత ఇజ్రాయేలీలకి మందిరం కట్టుకోవడానికి ఒక స్థలము నిర్ణయించబడుతుంది. వారు ఆ తర్వాత మందిరాన్ని కట్టుకుంటారు, దాంట్లోనికి వచ్చి యాంటీ క్రైస్ట్ కూర్చుంటాడు. ఇజ్రాయెల్ దేశం అయితే వీటన్నిటికీ ఎప్పుడో ప్రిపేర్ అయిపోయి ఉంది. దానికి కావలసిన ఉపకరణాలన్నీ ప్రిపేర్ అయిపోయినాయి. కానీ దానికంటే ముందే జరగవలసిన రహస్య రాకడకు నువ్వు ప్రిపేర్ అయ్యావా? మీకు షాకింగ్ విషయం చెప్పాలి అన్నప్పుడు, రహస్య రాకడ కోసం మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఏమని అంటున్నారంటే, నువ్వు క్రైస్తవుడువేనా? నువ్వు క్రైస్తవుడు అయితే షాకింగ్ విషయం అని ఎందుకంటావు? రహస్య రాకడ కోసం, దేవుని రాకడ కోసం ఎందుకు భయపడుతున్నావు అని కొంతమంది మాట్లాడుతున్నారు. చాలామంది అనుకుంటున్నారు దేవుని రాకడ అంటే బాప్తిస్మం తీసుకుంటే సరిపోతుందని, రక్షణలోనికి వస్తే సరిపోతుందని. మరి కొంతమంది ఇంకా కొద్దిగా లోతుకు వెళ్ళి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటే సరిపోతుంది అని అనుకుంటూ ఉన్నారు. కానీ మీకు విషయం తెలుసా? యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన వల్లే రూపాంతరం చెందిన పరిశుద్ధుల గుంపైన వధువు కోసం వస్తూ ఉన్నారు. ఆయన అందరినీ రాకల్లో తీసుకుని వెళ్లరు. బైబిల్ చెబుతున్న ప్రకారంగా ఒకటి ఎత్తబడే గుంపు అయితే మరొకటి విడువబడే గుంపు. కాబట్టి ఈ ఎత్తబడే గుంపులో చాలా తక్కువ మందే కనిపిస్తున్నారు ప్రస్తుతానికి. అయినప్పటికీ ఏలియా కాలంలో దేవుడు శేషించుకున్న జనం వలె మరుగైన ప్రజలు దేవుడు ఏర్పరచుకుని ఉండొచ్చు. ఈ రోజుల్లో బహిరంగ ప్రదర్శన అయిపోతున్న భక్తి జీవితము మనుషులకు కనిపించడానికి పరిచర్యలు, సేవలు, భక్తి జీవితాలు సాగుతూ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే నువ్వు మరుగుగా ఉండి ప్రార్థనా జీవితంలో ఆత్మ సంబంధమైన జీవితాన్ని కట్టుకోగలుగుతావో ఆ సమయంలో యేసయ్య నీకోసం వస్తారు. మనము ఎత్తబడే గుంపులో ఉండడానికి
ఒకవేళ చెల్లించవలసి ఉంది. అది సాధారణమైనది కాదు. ఈ లోకముతో త్యజించుకొని ఒక సాక్రిఫైస్డ్ లైఫ్ మనం చేయగలగాలి. సంగమా, బుడ్డిలో ఉన్న కొంచెం నూనెని చూసుకొని, కొంచెము వెలుతురును చూసుకొని సంబరపడిపోవద్దు. యేసయ్య వస్తున్నారు. నీవు పరిపూర్ణంగా నింపబడాలి. నీకు ఒకే ఒక కేక ఉండాలి. అదే నీ ప్రార్థన అయి ఉండాలి. అదే ఈరోజు కామెంట్ కూడా చేయండి. యేసయ్య, నీ రహస్య రాకడకు నీ కృపతో నన్ను సిద్ధపరచండి. ఇలాంటి మరిన్ని లోతైన రాకడ విషయాలను మీ ముందుకు తీసుకొని వస్తాను. కాబట్టి మన స్వరూప్ బీపీహెచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను అనేకులకి షేర్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ.